సత్సంగం ఛానల్ సభ్యులకు స్వాగతం. ఈరోజు మరొక మంచి కథతో మీ ముందుకు వస్తున్నాం. విశాఖపట్నానికి చెందిన మునుస్వామి మంచి వ్యాపారవేత్త, బాగా సంపాదించి స్థిరపడిన పెద్ద మనిషి. సంపాదించిన ఆస్తిలో కొంత భాగంతో వారు విశాఖపట్నం శివారును గల ఒక పల్లెటూరులో కొంత భూమిని కొని అక్కడ 3 అంతస్తుల ఫామ్ హౌస్ని కట్టుకున్నారు. ఆ ఫామ్ హౌస్ దొడ్డిగుమ్మం వైపు ఒక చక్కని స్విమ్మింగ్ పూల్, ఇంకా గార్డెన్ కూడా ఏర్పాటు చేశారు. వాటితో పాటు అక్కడ ఒక పెద్ద ఆహ్లాదపరిచే మామిడి చెట్టు కూడా ఉంది. నిజానికి ఆయన ఈ ఆస్తి కొన్నది ముఖ్యంగా ఆ పెద్ద మామిడి చెట్టును చూసి ముచ్చటపడే. ఎందుకంటే వారి భార్యకు మామిడి పళ్ళంటే చెప్పలేనంత ఇష్టమని. ఆ కొత్త ఇంటికి పనులు చేయిస్తున్న సమయంలో కొందరు స్వామిగారి శ్రేయోభిలాషులు వాస్తు చూపించుకుని ఇంటికి తగిన మార్పులు చేయించుకోమని గట్టిగా సలహా ఇచ్చారు. అయితే వాస్తుపై పెద్దగా నమ్మకం లేని వ్యక్తి మునుస్వామి గారు. అయితే ఈసారి ఆశ్చర్యకరంగా వారి ఆత్మప్రబోధం మేరకు వారు ఒక వాస్తు పండితుని సలహా కొరకు ఆరా తీసి హైదరాబాదు నుండి ఒక గొప్ప వాస్తు విద్వాన్ని పిలిపించారు. ఆ వాస్తు పండితుల పేరు శ్రీ వీరారెడ్డి గారు. పేరు మోసిన గొప్ప వాస్తు శాస్త్రవేత్త. వాస్తుపై 30 ఏళ్లకు మించిన వృత్తిపరమైన గొప్ప అనుభవజ్ఞులు. వారు వైజాగ్ వచ్చాక భోజనానంతరం మునుస్వామి గారి సొంత డ్రైవింగ్లో ఇద్దరూ వైజాగ్ శివారికి బయలుదేరారు. కొంత ప్రయాణం తర్వాత వారు వెళుతున్న దారిలో మునుస్వామి గారి కారును కొద్దిగా పక్కకు పోనిచ్చి వెనుకగా ఓవర్టేక్ చేసి వస్తున్న కొన్ని కార్లకు దారి ఇవ్వడం చూసిన రెడ్డి గారు చిరునవ్వుతో, స్వామి గారు, మీ డ్రైవింగ్ నిజంగా చాలా సురక్షితమైనది అన్నారు. దానికి స్వామిగారు నవ్వుతూ, అయ్యా, వారికి ఏదో అత్యవసర పని అయి ఉండవచ్చు, అందుకే తొందరలో వెళ్తున్నారు. అలాంటి వారికి ముందుకు వెళ్ళడానికి మనం దారి ఇవ్వడం మన ధర్మం కదండి అన్నారు. అక్కడి నుండి కారు విజయనగరం అనే చిన్న పల్లెటూరు సమీపించింది. అక్కడి వీధులు చిన్నగా ఇరుకుగా ఉండడంతో స్వామిగారు కారు వేగం తగ్గించి నెమ్మదిగా నడుపుతున్నారు. ఇంతలో హఠాత్తుగా ఒక కొంటె కుర్రాడు రోడ్డుకు అడ్డంగా ఒకసారిగా పరిగెత్తాడు. గమనించిన స్వామిగారు అతడిని తప్పించి తన కారును మరింత నెమ్మదిగా పోనిస్తున్నారు. అది ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్లుగా ఉంది. ఇంతలో అదే దారిలో మరో కుర్రాడు అలాగే హఠాత్తుగా పరిగెత్తుతూ ముందుకు వెళ్ళిపోయాడు. ఈసారి ఆశ్చర్యపోవడం రెడ్డి గారు వంతైంది. ఆయన, సార్, ఇలా ఇంకో పిల్లాడు మరలా వస్తాడని మీరు ఎలా ఊహించారు అని ప్రశ్నించారు. స్వామిగారు నవ్వుతూ, పిల్లలెప్పుడూ అంతే కదండి, ఒకడి వెంట మరొకడు వెంట పడుతూ ఆడుకుంటారు. వెనుక ఇంకొకడు లేకుండా ఒక్కడే ఎప్పుడూ అలా ఆడుకోడు కదా అన్నారు. ఆ మాట విన్న రెడ్డి గారు ఆనందంగా బొటంరేలు పైకెత్తి చూపిస్తూ, మీరు దాన్ని ఊహించి నడపడం నిజానికి మీ గొప్పదనం అని స్వామిగారిని అభినందించారు. కారు ఫామ్ హౌస్కి చేరుకుంది. కారు నుంచి వారు క్రిందికి దిగుతుండగా అక్కడ ఒక్కసారిగా 7-8 పక్షులు రెక్కలు కొట్టుకుంటూ పైకి ఎగిరాయి. అది చూసిన స్వామిగారు రెడ్డి గారిని ఆపి, సార్, మీరు ఏమీ అనుకోకపోతే మనం కొద్దిసేపు ఇక్కడే ఆగి వెళదాం, ఏమంటారు అనగా, ఏమండి, ఎందుకు అన్నారు రెడ్డి గారు. అందుకు స్వామిగారు నవ్వుతూ, అక్కడ దొడ్డివైపు ఎవరో కొంతమంది పిల్లలు చెట్టెక్కి మామిడి పళ్ళు కోస్తున్నట్లుంది. మనం గనుక ఇప్పుడు అటువైపు హఠాత్తుగా వెళితే వాళ్ళు మనల్ని చూసి భయపడి చెట్టు నుండి దూకితే క్రింద పడిపోతారు. ఎందుకండి అనవసరంగా అంతలా వాళ్ళని భయపెట్టి సాధించేది ఏముంది అన్నారు. వీరారెడ్డి గారు కొంతసేపు స్తబ్దుగా ఉండిపోయారు. ఆపై నెమ్మదిగా ఇలా అన్నారు, ఈ ఇంటికి ఎటువంటి వాస్తు మార్పులు చేర్పులు అవసరం లేదు. ఈసారి ఆశ్చర్యపోవడం స్వామిగారు వంతైంది. ఏం, ఎందుకండి? దానికి రెడ్డి గారు ఇలా అన్నారు, ఏ ప్రదేశమైనా మీలాంటి ఉత్తములు నివసిస్తూ ఉంటే సహజంగానే అది ఉత్తమమైన వాస్తుగానే దానంతటా అదే మార్పు చెందుతుంది, సందేహం లేదు. ఎప్పుడైతే మన ఆలోచనలు, ఆకాంక్ష ఇతరుల శ్రేయస్సు, సంక్షేమం కోరుకుంటాయో ఆ ఫలితం లబ్ధి పొందే వారికే కాక
అది మనకి కూడా మంచి చేస్తుంది. అయితే ప్రత్యేకించి ఎల్లప్పుడూ అన్ని సమయాల్లోనూ ఇతరుల సంక్షేమం కాంక్షించే వ్యక్తి వారికి తెలియకుండానే మహోన్నతుడు, సత్పురుషుడుగా మారిపోతాడు. నిజానికి సాధువు, సత్పురుషులు అంటే ఎల్లప్పుడూ సమాజానికి మేలు చేసే వ్యక్తులే కదా. చూశారు కదా, ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన సత్సంగం ఛానల్ని వెంటనే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.